హలో గైస్, సో ఈ వీడియోలో కాల్ లెటర్ కొంచెం లేట్ అయింది వీడియో చేయడం. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అండ్ ఎవరికి ఎప్పుడు ఉంది కౌన్సిలింగ్ అనే డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో. సో చూడండి. ఇక్కడ మీకు పైన కనబడుతున్నాయి కదా, 8th జూలై 2024 అందరూ 9 AM షార్ప్ 9 AMకి అక్కడ ఉండాలి. సో హాఫ్ అన్ అవర్ ముందే ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి, ఓకేనా. అండ్ 1 to 500, ఫస్ట్ 500 మీకు సీరియల్ నెంబర్ నేను గుర్తుపెట్టుకోమన్నాను కదా. సో 1 to 500 మెంబర్స్, అంటే ఫస్ట్ 500 మెంబర్స్ 8th జూలై ఆ రోజు కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th జూలైకి 501 to 1000 మెంబర్స్, అంటే ఇలా సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా. సో మీరు ఇక్కడ కనబడుతున్నట్టు మీరైతే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అండ్ నా సజెషన్ ఏంటంటే, మీరు ఫ్యామిలీలో ఒక పేరెంట్ని అండ్ ఒక స్టూడెంట్, అంటే ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ స్టూడెంట్ ఒక పేరెంట్ని తీసుకొని అక్కడికి హాఫ్ అన్ అవర్ ముందే ఉండేటట్టు ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో 9 AMకి పేరెంట్స్ కానీ లేదంటే స్టూడెంట్స్ అక్కడికి ఉండేటట్టు అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ట్రావెల్ అది మీరు కార్తో రావచ్చు, లేదా మీరు ట్రైన్ ఆర్ ఎనీథింగ్ వే మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ట్రావెలింగ్, కానీ టైంలోపు ఉండాలి, ఓకే. అండ్ అన్ని సర్టిఫికేట్స్ వాళ్ళ ప్రొవైడ్ చేయమన్నది చేయాలి ఓకే. ఒకవేళ ప్రొవైడ్ చేయలేకపోతే సీట్ అనేది తీసేస్తారు. వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, అడ్మిషన్స్ షెల్ బీ గివెన్ ఇఫ్ స్టూడెంట్స్ ఫెయిల్స్ టు ప్రొవైడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఓకే. సర్టిఫికేట్స్ అయితే ఆ రోజు డేట్ అండ్ టైంకి వెళ్ళకుంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసి నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో మీ సీట్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో టైం లోపు ఉండడానికి అండ్ ఆ డేట్కే క్లారిటీ కన్ఫర్మేషన్ తీసుకోండి. ఒకవేళ సపోజ్ కొంతమంది ఏం చేస్తారంటే నెంబర్స్ సరిగ్గా చూసుకోక 9th రోజు వెళ్ళాల్సిన కౌన్సిలింగ్కి 8th రోజు వెళ్ళడం, 9th రోజు వెళ్ళాల్సిన కౌన్సిలింగ్కి 10th రోజు వెళ్ళడం, అలా చేసినా కానీ సీట్ అయితే రాదు. సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మరి మీరు, ఓకే. కన్ఫర్మ్గా డేట్ చూసుకోండి, మీ సీరియల్ నెంబర్ ప్రకారం అక్కడ చూసుకొని కరెక్ట్ టైంలోపు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ వాళ్ళు సెకండ్ నోట్ అయితే ఇచ్చారు, వచ్చిన ప్రతి ఒక్కరికి సీట్ రాదని. సో అట్లా ఏమి ఉండదు, కన్ఫర్మ్గా అందరికి సీట్ వస్తుంది. సో నాట్ టు వర్రీ. ఇక్కడ మీకు ఏమని ఇచ్చారంటే, ఎవరైతే కన్ఫర్మ్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయలేకపోయినా అండ్ ఫీ ఆ రోజు పే చేయకపోయినా, ఇలాంటి ఏమన్నా పెద్ద పెద్ద మిస్టేక్స్ ఉంటే మాత్రమే వాళ్ళు సీట్ అయితే క్యాన్సిల్ చేస్తారు, ఓకే. నార్మల్గా చిన్న చిన్న మిస్టేక్స్ సర్టిఫికేట్స్లో ఉంటే పర్వాలేదు, ఓకేనా, నాట్ టు వరీ. అండ్ ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి. అండ్ మీకు 2 sets ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అప్పుడు 3 అన్నా అనుకుంటా. సో మీకైతే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకో సెట్ ఆఫ్ జిరాక్స్ మీ ఇంటి దగ్గర అంటే ఫ్యూచర్ నెసెసరీ కోసం ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అన్ని సర్టిఫికేట్స్ మీ ఇంట్లోనైతే ఉంచుకోండి, ఓకే. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే, గ్రేడ్ షీట్ అంటే 10th మెమో. కొంతమంది నాకు కామెంట్ చేశారు, బ్రో 10th మెమో రాలేదు అది ఇదని. సో మ్యాక్సిమం ఈ టైంకి వచ్చేసి ఉండాలనుకుంటా. ఒకసారి మీ స్కూల్లో అడగండి. ఒకవేళ రాలేదనుకోండి, మీరు ఏం చేయండి అంటే, మీరు ఫస్ట్ స్కూల్కి అయితే వెళ్ళండి, మీ సేవకి వెళ్ళండి. మీ సేవలో మీకు మెమో ఒకటి ఇస్తారు, ఓకే. మీ సేవ తరపు నుంచి ఒక మెమో ఇస్తారు. ఒకవేళ మీ సేవ లేకుండా ఇంటర్నెట్ షాప్ నుంచి అందులో మీకు మీ మెమో వస్తుంది సేమ్. అందులో మీ HM సార్ లేదంటే ప్రిన్సిపల్ సైన్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ HM సార్ సైన్ లేదంటే ప్రిన్సిపల్ సైన్ ఒక్కసారి తీసుకుంటే అది నిజమైన మెమో అనమాట. సో మీరు అదైనా కౌన్సిలింగ్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే TC, మీ స్కూల్ నుంచి TC తీసుకొని రావాలి. ఒకవేళ మీరు వేరే ఇన్స్టిట్యూషన్లో, అంటే బయట వేరే ఇంటర్లో కాలేజ్లో జాయిన్ అయితే అందులో 10th TC ఇస్తారు కదా, అక్కడ నుంచి మీరు ఆ TC తీసుకొని రావాలి, ఓకే. ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ లాస్ట్ అటెండెడ్, ఓకే. అంటే మీరు బయట కాలేజ్లో జాయిన్ అయినా కానీ ఆ కాలేజ్ TC తీసుకొని రావాలి. ఇప్పుడు థర్డ్ అయితే చాలా ఇంపార్టెంట్, స్టడీ సర్టిఫికేట్స్, దాన్నే బోనఫైడ్స్ కూడా అంటారు. బోనఫైడ్స్ అయితే చాలా ఇంపార్టెంట్, ఓకే. అవైతే కన్ఫర్మ్గా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. అండ్ EWS సర్టిఫికేట్స్ ఉంటే అది కూడా తీసుకెళ్ళండి. అండ్ EWS సర్టిఫికేట్ ఎప్పుడు ఉండాలంటే 4th month 1 తర్వాత తీసింది ఉండాలి, ఓకేనా. అండ్ మీ సేవ నుంచే ఉండాలి అది కూడా. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి, అది కూడా ఈ నెల 4th month 1st తర్వాత తీసిందే ఉండాలి, ఓకే. అండ్
ఇక్కడ ఫొటోస్ 6 ఫొటోస్ ఆఫ్ క్యాండిడేట్ అంటే ఎవరైతే స్టూడెంట్ జాయిన్ అవుతున్నారో ఆ స్టూడెంట్కి 6 ఫొటోస్ ఉండాలి. నెక్స్ట్ 2 ఫొటోస్ ఫ్యామిలీ మెంబర్స్ది. 3 ఫొటోస్ అయితే 2 ఫొటోస్ మీ ఫ్యామిలీలో 3 మెంబర్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే టోటల్ 6 ఫొటోస్ మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా 3 అంటే మదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఈ 3 మెంబర్స్ 2 సెట్స్ ఆఫ్ టూ సెట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి. ఓకే, ఎందుకంటే మీరు అక్కడ ఒక ఫామ్ ఇస్తారు, అందులో పే చేయాలి. అండ్ మీకు పేరెంట్ ఐడి కార్డులో కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను కౌన్సిలింగ్ ప్రాసెస్ చెప్పాను, అందులో చూడండి ఒకసారి. సో ఇక్కడ కనబడుతున్నట్టు గార్డియన్స్ కూడా తీసుకెళ్ళచ్చు ఫొటోస్. సో తీసుకెళ్ళండి, గార్డియన్స్ అంటే ఎవరైనా రిలేటివ్స్. ఓకే, నెక్స్ట్ ఆధార్ కార్డు జస్ట్ జిరాక్స్ ఉన్నా పర్వాలేదు, ఒరిజినల్ అయితే ఇవ్వరు. ఓకే, మనమైతే ఒరిజినల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆధార్ కార్డు జస్ట్ జిరాక్సే. నెక్స్ట్ మనం రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ అంటారు, అది నాట్ కన్ఫామ్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో తర్వాత ఇస్తామన్నా పర్వాలేదు. ఓకే, అదొకటి ఎక్స్క్యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎవరైతే స్టూడెంట్స్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, బ్యాంక్ లోన్కి ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో మరి బ్యాంక్ లోన్ అంటే ఏంటి, అది ఇదని డౌట్స్ ఉంటాయి కదా. బ్యాంక్ లోన్ అంటే మీరు ఎవరైతే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదో ఆ రోజు టోటల్ మనీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళైతే ఒక మనీ ఆ రోజు మొత్తం తేలకపోతే బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. సో మీ టోటల్ ఫీజు అయితే ఇక్కడ ఇచ్చారు. టోటల్ SC ST వాళ్ళకైతే 40,200. నాన్ SC అంటే BC వాళ్ళకి, BCB BCA BCD అలాంటి వాళ్ళకి 40,700. ఇది టోటల్ ఫీజు. సో మీరు ఆ రోజే 4,000 కడతారు కాబట్టి 36,700, 36,200 అలా మీరు ఉంటుంది కదా. సో అదైతే మీకు టోటల్ స్కాలర్షిప్లో కవర్ అయిపోతుంది. సో మీరు 4,000 అలా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆ రోజు స్కాలర్షిప్కి. ఓకే, 4 మిస్టేక్స్, ఈ 4 నోట్స్ అయితే కొంచెం చదివే వెళ్ళాలి. సో నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను అవి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ కింద మొబైల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అవైతే మీరు కాల్ చేయండి. అండ్ 9 to 5 వర్కింగ్ టైంలోనే చేయండి. ఓకే, ఎవరైతే ఆ రోజు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదో వాళ్ళు 36,000 అక్కడే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ SC ST వాళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2 lakhs కన్నా తక్కువ ఉండాలి. అండ్ BC EBC అలాంటి వాళ్ళకి, ఆ క్యాస్ట్ వాళ్ళకి 1.5 lakhs కన్నా తక్కువ ఉండాలి. ఓకే, ఇన్కమ్. అండ్ BC అండ్ EBC మైనారిటీ వెల్ఫేర్ నుంచి, అంటే అర్బన్ సిటీలో ఉంటారు కదా, వాళ్ళు 2 lakhs కింద ఉండాలి. అండ్ రూరల్ అంటే విలేజ్ ఏరియాస్ నుంచి BC EBC ఉంటారు కదా, వాళ్ళకి 1.5 కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ సిటీలో ఉన్నట్లయితే అర్బన్ ఏరియాస్తో వాళ్ళు 2 lakhs కన్నా తక్కువ ఉండే కాదు ఇన్కమ్. మీకు 30,000 అయితే స్కాలర్షిప్ వస్తుంది అన్నట్టు ఇందులో ఇచ్చారు. నేను 36,000 అనుకున్నాను. సో ప్రీవియస్ ఇయర్ అయితే 36,000 ఉండే, అలా నేను అన్నాను. సో ఇక్కడ మీకు సెకండ్ నోట్ ఇచ్చినట్లయితే 30,000 వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఆ రోజు 6,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అడిగితే 6,000 ఇవ్వాలి. ఓకే, నేను 4,000 చెప్పాను కదా అని అక్కడ 4,000 ఇవ్వడం కదా, వాళ్ళు ఎంత అంటే అంత ఇవ్వాలి అక్కడ. అండ్ థర్డ్ నోట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. సర్టిఫికేట్స్ ఒకసారి ఒరిజినల్ వాళ్ళకి సబ్మిట్ చేసినాక వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్ నీడ్స్ కోసం ఎమర్జెన్సీ కేసెస్ అయితే ఇస్తారు, కానీ ఊకే వాళ్ళు కూడా ఇవ్వాలంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు. సో మీరు ముందే అన్ని సర్టిఫికేట్స్ కొన్ని 2 or 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్లో పెట్టుకోవడం బెస్ట్. ఓకే, సో ఇది డీటెయిల్స్. అండ్ ఫోర్త్ నోట్ ఆల్రెడీ మనం అన్నిట్లో కవర్ చేసినాము. సో ఈ సర్టిఫికేట్స్ అయితే మేజర్గా తీసుకెళ్ళండి. అండ్ కౌన్సిలింగ్కి కూడా టైం లోపు ఉండడానికి ట్రై చేయండి. అండ్ కౌన్సిలింగ్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేయొద్దు. అదేంటి